కాకినాడ జిల్లా పెద్దాపురంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే చినరాజమ్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. రాష్ట్రంలో 31% ఉన్న గ్రీన్ బెల్ట్ ను 50% పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. తర్వాత పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. చిన్న చిన్న దూరాలకు సైకిల్ వినియోగాన్ని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. అనంతరం శతాబ్ది పార్కు, ఎంఎస్ఎం ఈ పార్కులను మంత్రి కొండపల్లి సందర్శించారు. ఈరోజు కాకినాడ జిల్లాలో పెద్దాపురం కాన్స్టిట్యున్సీలో పెద్దాపురం మున్సిపాలిటీలో యూనివర్సల్ ఎర్త్ డే సందర్భంగా ఇక్కడ స్థానిక శాసనసభ్యులు చినరాజప్ప గారితో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజానికంతో ఇక్కడ ఎర్త్ డే సెలబ్రేషన్స్, యూనివర్సల్ ఎర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి అంశంలో కూడా ఈరోజు చాలా బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. మనం చూసుకుంటే పొల్యూషన్ అనేది కూడా ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున కసరత్తు చేయడం జరుగుతుంది. మన భూమిని మనం రక్షించుకోవాలి, మన ప్రాంతాన్ని మనం రక్షించుకోవాలి, పరిశుభ్రంగా ఉంచుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి. మరి అలాగే మన పర్యావరణాన్ని ఎలాగా పెంచుకోవాలి, ఎంత బాగా నివసించేదానికి ఎలా మనం పాటుపడాలి, ఏ రకంగా మనం పర్యావరణాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఈరోజు గ్రీన్ బెల్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా గ్రీన్ బెల్ట్ సుమారు 31% ఉంది. ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో దాన్ని 50% అంటే ఆయన అనుకున్నటువంటి విజన్ 2047లో గ్రీన్ బెల్ట్ పెంపొందించడానికి ఈరోజు గ్రీన్ మొక్కలు నాటే ప్రయత్నం కూడా